అందరికీ నమస్కారం. మంచి నిద్రపోవడానికి చక్కని మార్గాలు మీకు వివరిద్దామని ఈ వీడియో ద్వారా చెప్తా ఉన్నా. ఈరోజు చాలామంది పట్టణ ప్రాంతాల్లో వాళ్ళైతే 90% మంది పైగా సరైన నిద్ర లేకుండా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు కూడా 50% మంది పైగా సరైన నిద్ర లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అసలు మనిషికి ఎంత నిద్ర అవసరం, ఎన్ని గంటలు ఏ వయసు వారు పోవాలనే దానికి ఒకసారి చూద్దాం. ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే సుమారుగా 12 గంటలు పైగా నిద్రపోవాలి. టీనేజ్ వాళ్ళైతే 10 గంటలు నిద్రపోతే చాలా బక్కగా ఉంటుంది. కొంచెం పెద్దవాళ్ళు 7 నుంచి 8 గంటలు, ఇంకా పెద్దవాళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు 6 గంటలైనా సరిపోద్ది. ఎవరికైనా సరే 6 గంటలు తక్కువ కాకుండా ప్రతిరోజు నిద్రపోవడం వల్ల అటు శారీరకంగా మానసికంగా బాగా ఫిట్గా ఉంటారు. ఆ నిద్ర అనేది చాలా ముఖ్యం జీవితంలో. ఈ నిద్ర పోకపోవడం వల్ల వచ్చే అనర్థాలు అన్నీ కావు. సరైన నిద్ర పోకపోవడం వల్ల ఏమేమి హాని జరుగుతూ ఉంటుందంటే, ముఖ్యంగా షుగర్ వ్యాధి రావటం, హార్ట్ ట్రబుల్ రావటం, మధుమేహం, శారీరక అంటే చర్మ సంబంధిత వ్యాధులు రావటం, కంటికి సంబంధించిన వ్యాధులు రావటం, కానీ బ్రెయిన్కి సంబంధించి న్యూరాలజికల్గా అనేక రకాలైనటువంటి సమస్యలు ఈ నిద్ర ద్వారానే వస్తాయి. అందుకే చెబుతూ ఉంటారు, అన్నిటికీ మూలం రెస్ట్ ఈజ్ బెస్ట్. రెస్ట్ తీసుకుంటే చాలా వరకు మనకు ఉన్నటువంటి రోగాలు తగ్గే అవకాశం ఉంటుంది. డాక్టర్లు కూడా చెబుతూ ఉంటారు, మరి పెద్దవాళ్ళు స్పీచ్లో కూడా చెబుతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సుమారు 6 గంటల నుంచి చిన్నపిల్లలు 12 గంటల వరకు నిద్రపోవాలి. ముఖ్యంగా ఆ నిద్ర కూడా పర్ఫెక్ట్ అయిన నిద్రపోతే చాలా మంచిది. ఆ నిద్రపోవడానికి ఏమేమి మార్గాలు ఒకసారి పరిశీలిద్దాం. చక్కని నిద్రపోవడానికి ఎవరైనా సరే ఆ పనుకునే ప్లేస్, నిద్రపోయే ప్రాంతం, బెడ్రూమ్స్లో లైటింగ్స్ కొద్దిగా దానికి తగ్గట్టుగా ఉంచుకోవడం, బెడ్రూమ్స్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఎటువంటి సౌండ్ లేకుండా బయట నుంచి సౌండ్స్ లేకుండా వచ్చేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. దానితోటి ఈ మధ్య నేను ఒకటే చెబుతా ఉన్నా, ఎక్కువ మంది అందరూ ఈ టీవీల వల్ల, టీవీ ఛానల్స్ వారు, ఎక్కువ ఛానల్స్ వారు 24 గంటల్లో ఏదో ఒక కార్యక్రమాలు పెట్టడం వల్ల యుక్త వయసు వచ్చిన వాళ్ళు, పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ కూడా టీవీలు చూస్తా ఎక్కువ కాలం గడుపుతా నిద్ర తగ్గిపోయింది. దానికి తోడు ఈ మధ్య అనేక రకాలైన ఫోన్లు, 15 అంటే యాపిల్ ఫోన్ల ద్వారా ఈ ఫోన్లో చాటింగ్లు, ఈ ఫేస్బుక్లు, యూట్యూబ్లు అనేక రకాలైన ద్వారా వీటికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాను. కానీ నిద్ర సమయం తగ్గిపోయింది. నిద్ర వల్ల మంచి మేలు జరుగుతాయి. ఈ నిద్ర చక్కగా నిద్రపోవాలంటే ఈ నిద్ర పోబోయే ముందుగా మన ఆహారం తీసుకునే అలవాట్లు మార్చుకోవాలా. 7 గంటల లోపే మిగతా ఆహారం, వీలున్నంత వరకు ఫ్రూట్స్ తీసుకోవడం, కొద్దిగా వెజిటబుల్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఫ్రూట్ సలాడ్, ఫ్రూట్ డ్రింక్స్, సాఫ్ట్గా ఏదైతే మనకు నైటు చక్కగా అరుగుదలకి బాగుంటుందో అటువంటి ఆహారాన్ని 7 గంటల లోపు తీసుకోవాలా. తర్వాత 1 గంట రిలాక్స్ కావాలా. అంటే రిలాక్స్ అంటే వాకింగ్, తీసుకున్న తర్వాత కొద్దిగా వాక్ చేయడం, కొంచెం ఎమ్మటే నిద్రకు ఉపక్రమం పెంచకుండా. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతిరోజు నిర్ణీత సమయానికి నిద్రపోయే అలవాటు చేసుకోండి. ప్రతిరోజు 10ంటికి పనుకునే అలవాటు చేసుకున్నారనుకోండి, వీలున్నంత వరకు ప్రతిరోజు 10ంటికే పనుకునేటట్టు రెడీ కాండి. చక్కగా నిద్ర పట్టే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ నిద్రా సమయంలో నిద్రపోబోయే ముందుగా 1 గంట ముందు ఎటువంటి ఫోన్లు చూడొద్దు. ఆ ఫోన్లో నుంచి వచ్చే ఆ ఎలక్ట్రికల్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, కళ్ళ ద్వారా మన బ్రెయిన్కి కూడా అంది నిద్రపోయే అవకాశాలు తగ్గుతాయి. ఇవన్నీ కూడా మనకి కళల రూపేణ నిద్రపోయిన తర్వాత ఈ కళల ద్వారా నిద్రను పాడు చేయడానికి ఉపక్రమిస్తాయి. కాబట్టి ఎలక్ట్రికల్ పరికరాలని వాడకుండా చూడండి. చక్కగా
8:30 9 పనుకోండి. ఏ కుందాన 5:30 కల్లా లేచినా మీకు 7 గంటల సమయం సరిపోతుంది. అది కూడా పర్ఫెక్ట్ స్లీప్ పోవడం అనేది మానవుల యొక్క ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొన్ని చెడు అలవాట్లను కూడా దూరం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో ముఖ్యంగా రాత్రి సమయంలో పొగ తాగటం, మద్యం సేవించటం, అదేవిధంగా 8 తర్వాత టీ కాఫీలు కూడా మానుకుంటే మంచి నిద్రకి బాగుంటుంది. అదేవిధంగా రాత్రి సమయాల్లో లైట్ మ్యూజిక్ వినడం ద్వారా, అట్లానే బుక్స్ రీడింగ్ ఉన్నవాళ్ళు బుక్స్ చదువుకుంటా కూడా చక్కగా నిద్రపోవచ్చు. నిద్ర పట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇటువంటివి చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో వీలున్న వరకు ఈ నిద్రపోవడానికి మాత్రలు వాడకుండా ఉండటం ఆరోగ్యానికి చాలా మంచిది. అటువంటి వాళ్ళు నిద్ర మాత్రలు వేసుకోకుండా చక్కని నిద్ర కూడా యోగా చేయొచ్చు, ప్రాణాయామం చేయొచ్చు. అటువంటివి నేర్చుకోవడం వల్ల ఈ నిద్ర మాత్రలని పూర్తిగా నిషేధించవచ్చు. కాబట్టి నేను చెప్పినటువంటి ఇటువంటి అన్ని మంచి అలవాట్ల ద్వారా చక్కని నిద్రపోతే మంచి ఆరోగ్యం ఉంటుంది. మంచి ఆరోగ్యం ఉంటే ఏ వర్క్లోనైనా ఫస్ట్లో ఉంటారు. మీరు ఏదైతే అనుకుంటారో అది సాధించడానికి మంచి నిద్ర కూడా ఒక కారణం అని తెలియజేసుకుంటూ అందరికీ ఆరోగ్యం ఉండాలని తెలియజేస్తాం. అందరూ కూడా సమయానుకూలంగా మినిమం 6 గంటల నుంచి 8 గంటల ఎక్కువ నిద్రపోయినా అనారోగ్యం పాలవుతారు. మ్యాక్సిమం యుక్త వయసు పైన వాళ్ళందరూ కూడా 6 నుంచి 7 గంటలే పనుకోండి. అంత మించితే ఆరోగ్యం వెయిట్ పెరగటం, అట్లానే అనేక రకాలుగా వ్యాధులు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రకారం నిద్రపోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేసుకుంటూ అందరికి కూడా మంచి ఆరోగ్యం ఉండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.